అందరికీ నమస్కారం అండి. గంగోత్రి కథకు స్వాగతం. ఈ కథను పూర్తిగా వినిన తర్వాత మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా కథ ఎలా ఉంది అనేది కామెంట్ రూపంలో తెలియచేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ కథకు సంబంధించిన మిగిలిన పార్ట్స్ అన్నీ కూడా మన ఛానల్లో ప్లేలిస్ట్లో సేవ్ చేయబడి ఉన్నాయండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ అయితే కనుక వెళ్ళి చెక్ చేయొచ్చు. మరిక కథలోకి వెళ్దాం. సుజాత వాళ్ళ అమ్మమ్మ సుందర్ ఎవరి తాలూకా, తల్లిదండ్రులు ఎవరు, ఆస్తిపాస్తులు ఏంటి అనే విషయాలను ఏదో విధంగా తెలుసుకుని సుందరి ఇంటికి వెళ్ళింది. సుందర తల్లిదండ్రులు ఇద్దరూ ఆమెకు పరిచయస్తులు కావటంతో సుజాతను ఆమె ఎంత అపురూపంగా గొప్పగా పెంచిన విధానాన్ని కల్లారా చూసిన సుందర్ తల్లిదండ్రులు సుజాత సుందర్ల పెళ్లికి ఒప్పుకున్నారు. కానీ వివాహానికి 1 సంవత్సరం గడువు ఇవ్వవలసిందిగా కోరారు. సరే అని ఆమె ఒప్పుకుని ఇంటికి వచ్చి సుజాత అమ్మా నాన్నలకు ఫోన్ చేసి విషయం చెప్పటంతో వాళ్ళు చాలా సంతోషించారు. వరలక్ష్మి భర్త మురళి, వాళ్ళు ముగ్గురు అన్నా తమ్ముళ్ళు. మురళి రెండవవాడు. అతడు ముందుగానే తల్లిదండ్రులకు తెలియకుండా వరలక్ష్మి మెడలో పసుపు తాడు కట్టేయటంతో అతనికి వరలక్ష్మికి పెద్ద అబ్బాయికి పెళ్లి అవ్వకుండానే ఇద్దరికీ పెళ్లి జరిపిస్తారు మురళి తల్లిదండ్రులు. మురళి అన్నగారు ఎవరో కాదు, నీరజ్. గంగోత్రి అంటే ఇష్టపడిన నీరజ్ తన ప్రేమ గురించి ఇంట్లో వారికి చెప్పిన తరువాత గంగోత్రి వాళ్ళు అడిగిన 2 సంవత్సరాలు గడువు పూర్తి కావటంతో గంగోత్రి అమ్మా నాన్నలు నీరజ్కి ఇచ్చి పెళ్లి చెయ్యాలని నిశ్చయిస్తారు. ఒకరోజు నీరజ్ వాళ్ళు కుటుంబంతో కలిసి గంగోత్రి ఇంటికి పెళ్లి చూపులకు వస్తారు. అమ్మా గంగోత్రి, నీకు పెళ్లి చూపులు ఈరోజు, ఇదిగో ఈ చీర కట్టుకో అని గంగోత్రి తల్లి నగలను చీరను గంగోత్రి చేతిలో పెడుతుంది. ఈ పెళ్లి చూపులు ఏంటమ్మా సడన్గా అని అంటుంది గంగోత్రి. కుర్రాడు చాలా బాగుంటాడు, నీకు కూడా తప్పకుండా నచ్చుతాడు అని నచ్చ చెబుతుంది గంగోత్రిని ఆమె తల్లి. గంగోత్రి తల్లి మాటను కాదనలేక నీలం రంగు చీరను కట్టుకుని నగలను ఒంటి నిండా అలంకరించుకుని పెళ్లి చూపులకు వచ్చిన వారి ముందు కూర్చుంటుంది. ఆమె నెమ్మదిగా తల పైకి ఎత్తి చూసేసరికి ఎదురుగా ఇప్పటికీ 2 సార్లు చూసిన అతడే. ఒక్కసారిగా ఆశ్చర్యకరంగా చూసిన ఆమెను కనుబొమ్మలు ఎగరవేస్తూ చూస్తాడు నీరజ్. నీరజ్ అంటే గంగోత్రికి కూడా ప్రేమ కలుగుతుంది. ఇరు కుటుంబాలు గంగోత్రి నీరజ్లకు వివాహం జరిపిస్తారు. ఇక సుందర్, నీరజ్ మురళీల తమ్ముడు, చిన్నవాడు. సుజాత అమ్మమ్మ కూడా వరలక్ష్మి సుందర్ల పెళ్లిని జరిపిస్తుంది. ఈ విధంగా అనుకోకుండానే గంగోత్రి, వరలక్ష్మి, సుజాతలు ముగ్గురు తోటి కోడళ్ళు అవుతారు. ఎంతో చక్కగా ముగ్గురు కోడళ్ళు ఉమ్మడి కుటుంబంగా ఉండి ఆ ఇంటిని తీర్చిదిద్దుతుంటే ఆ అత్తగారి ఆనందానికి అవధులు లేవు. నీరజ్, మురళి, సుందర్లు ఎవరి అబ్బాయిలో కాదు. గంగోత్రి, వరలక్ష్మి, సుజాతలు వాళ్ళ జీవితంలో మరిచిపోలేని సంఘటన జరిగిన ఇంటివారి కొడుకులు. గంగోత్రి ఏ బావిలో పడిందో ఆ బావి నీరజ్ వాళ్ళ ఇంటి బావినే. ముగ్గురికి వివాహాలు జరిగిన తరువాత 3 జంటలు ఈ విషయం గురించి చర్చించుకుని నవ్వుకున్నారు. చిన్నప్పుడు ఎంత స్నేహంగా కలిసిమెలిసి ఉన్నారో వారు తోడికోడళ్ళు అవ్వటంతో ఆ స్నేహబంధం మరింత దృఢపడింది.
మూడు జంటలు కలిసి వాళ్ళ ఊరిలో ఒక పెద్ద బట్టల షాపును ప్రారంభించారు. నీరజ్, మురళి, సుందర్లు బట్టలు చీరలు అమ్ముతూ ఉంటే అక్కడే మూడు మిషన్ల మీద ముగ్గురు తోడుకోడళ్ళు జాకెట్లు పంజాబీ డ్రెస్సులు కుడుతూ శ్రీదేవి మిషన్ సెంటర్ గ్రాఫ్ పడిపోయే అంతగా వాళ్ళ వ్యాపారం అభివృద్ధి చెందింది. గంగోత్రికి ఒక బాబు, వరలక్ష్మికి ఒక పాప, సుజాతకు ఒక పాపలతో ఎంతో ఆనందంగా ఉన్నారు మూడు జంటలు. కాలం గడిచే కొద్దీ సుజాత అమ్మమ్మ చనిపోయింది. తన జీవితంలో అమ్మమ్మ చేసిన మేలుకు గుర్తుగా సుజాత తన కూతురికి వాళ్ళ అమ్మమ్మ పేరును పెట్టుకుంది. అన్నాతమ్ముళ్ళ మధ్య చిన్న చిన్న తగాదాలు వచ్చినా, తమ భార్యలు రక్త సంబంధం లేకపోయినా కలిసిమెలిసి ఉండటాన్ని చూసి సిగ్గుపడి వాళ్ళు కూడా ఎటువంటి తగాదాలు లేకుండా కలిసిమెలిసి ఉండేవారు. చిన్నప్పటి నుంచి ముగ్గురు కలిసి చేసిన అల్లరి పనులను తోటికోడళ్ళు అయిన తరువాత కలిసి ఉంటే కలదు సుఖం అనిపించుకున్న మన గంగోత్రి, వరలక్ష్మి, సుజాతల పాత్రలు ఎప్పుడూ మనకి గుర్తుండిపోతాయి. గంగోత్రి కథ సమాప్తం. ఈ కథను విన్నారు కదండి. మీ అందరికీ కూడా ఒక చిన్న విషయం చెప్పాలండి. ఇక్కడ గంగోత్రి, వరలక్ష్మి, సుజాతలు చిన్నప్పటి నుండి ఎంతో స్నేహంగా ఉండేవారు. పెద్దవారు అయిన తరువాత తోటికోడళ్ళు అయ్యారు. తోటికోడళ్ళు అన్నాక సహజంగా చిన్న చిన్న మనస్పర్ధలు రావటం అనేది సహజం. కానీ నాకు ఎందుకో ఈ చక్కని స్నేహితురాళ్ళ మధ్య ఆ చిన్న చిన్న మనస్పర్ధలు కూడా సృష్టించటం నాకు ఇష్టం లేకనే ఈ కథను ఇక్కడితో ముగించడం జరిగిందండి. గంగోత్రి, వరలక్ష్మి, సుజాత ఇలా ఈ ముగ్గురి పాత్రలలో మీకు ఏ పాత్ర బాగా నచ్చింది అనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయడం మర్చిపోవద్దు. ఈ కథలోని పాత్రలు, సన్నివేశాలు అన్నీ కూడా కల్పితమని మీ అందరికీ మరొక్కసారి తెలియచేసుకుంటున్నానండి. కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోవటం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.